ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల లెక్కలకు సంబంధించి అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లెక్కలన్నీ తప్పులు, అలాగే చేస్తున్నటువంటి లెక్కలు కావచ్చు, కడుతున్నటువంటి వడ్డీ లెక్కలు కూడా పూర్తిగా తప్పు, ఇది కాగ్ నివేదిక చెప్తుందని చెప్పేసి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. అలాగే ఏదైతే తెచ్చిన అప్పు కూడా గత ప్రభుత్వంలో కూడా ఏంటనేది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రి స్వయంగా ఆయన కేంద్రంలో చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తానికి తప్పు లెక్కలకు సంబంధించి మనతో పాటు స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. లైవ్లో జాయిన్ అవుతున్నారు మనకి. పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. కేటీఆర్ గారు ఘాటుగా స్పందించారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం 6,500 కోట్లు లేకుంటే 7,000 కోట్లు వడ్డీ కడుతున్నామని వాళ్ళ కేడర్ అంతా చెప్తుంది. అదంతా తప్పుల తడక 2,333 మాత్రమే కడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించి స్పందించారు, ఘాటుగా విమర్శించారు. దీన్ని ఏమంటారు మీరు? 100% కేటీఆర్ గారు మాట్లాడింది కరెక్ట్. నేను ఇప్పుడు మీకు అంటే ప్రేక్షకులు కూడా టీ న్యూస్ ప్రేక్షకులకు కూడా తెలవాల్సింది ఏంటిదంటే, నేను చూపించే లెక్క ఇది బీఆర్ఎస్ పార్టీ లెక్కనో సొంత కవిత్వమో కాదు. ఇది సిఏజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేటెస్ట్ జూలై 2025 నివేదిక. ఇందులో మీరు చూసినట్లయితే క్లియర్గా ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి, అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల్లో, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం అప్పులకు కట్టినటువంటి మిత్తి 9,355 కోట్లు. అంటే 4 నెలల్లో 9,355 కోట్లు అంటే యావరేజ్గా ప్రతి నెల 2,338 కోట్లు, కేవలం 2,338 కోట్లు. ఇది క్యాగ్ అధికారికంగా ప్రకటించినటువంటి రిపోర్ట్. కానీ గత 20 నెలల నుంచి ఎంత పెద్ద దుష్ప్రచారం, 20 నెలలు కాదు, ప్రజలకు కూడా గుర్తుంటుంది. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని, అప్పుల కుప్పగా తయారైందని, రాష్ట్రం దివాలా తీసిందని, స్వయాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా వారు కుర్చీలో కూర్చొని అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం క్యాన్సర్ ఎయిడ్స్ పేషెంట్ లాగా తయారైంది, నిన్న మొన్న కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల మీద అంటే సొంత రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడి సొంత రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత ఏందో వారి మాటల్లోనే తెలిసింది. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలి, బీఆర్ఎస్ పార్టీ మీద గత ప్రభుత్వం మీద బురద జల్లి తద్వారా రాజకీయంగా ఎన్నికలలో ఓట్లలో ఏదైనా లబ్ధి పొందాలనే తపన తప్ప సొంత రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గత 20 నెలల్లో కూడా వీళ్ళ ఘనకార్యం ఏంది అనేది కూడా ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. కాకపోతే వాళ్ళు గతంలో చేసినటువంటి దుష్ప్రచారం ఎందుకు చేసిర్రు అంటే అధికారంలోకి రావడానికి చేసిర్రు. అధికారంలోకి వచ్చినాక కూడా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 హామీల్లో కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోక ప్రజల దృష్టి మళ్లించడానికి కేవలం ఇదే దుష్ప్రచారాన్ని, ముఖ్యమంత్రి నెలకి 6,500 మేము ఇంట్రెస్ట్ కడుతున్నాము అంటారు గత అప్పుల మీద. బట్టి విక్రమార్క గారు ఒక లెక్క చెప్తారు, అప్పులు వచ్చేసి ఒకళ్ళు 6,70,000 అని వాళ్ళు అధికారంలో రాగానే కొత్తలో డిసెంబర్లో చెప్పినారు. తర్వాత ఒకళ్ళు 7 లక్షలు అంటారు, ఒకళ్ళు 8 లక్షల కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 10 లక్షల కోట్లు అంటారు. అంటే నోటికి వచ్చినట్టు కేవలం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీరు ఇచ్చిన హామీలు ఏమైంది అని చెప్పి దాని నుంచి దాటవేసి దాని నుంచి దృష్టి మళ్లించే కార్యక్రమమే ఈ దుష్ప్రచారం. ఈరోజు తేటతెల్లమైపోయింది. సిఏజీ రిపోర్ట్ కానీ ఇంకోటి కూడా నేను మీకు చూపించదలుచుకున్నాను. సిఏజీ రిపోర్ట్ ఒకటే కాదు, గత కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఏ రకంగానైతే దుష్ప్రచారం జరిగిందో దానికి సంబంధించి 11 ఆగస్టు 2025 అంటే మనం కరెక్ట్గా ఒక 2 వారాల ముందు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో కేంద్ర మంత్రిని అడిగినటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు వారు చేసిన అప్పు ఎంత, ఈ దాదాపు 10 సంవత్సరాలలో అని చెప్పి వారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి గారు అధికారికంగా పార్లమెంట్లో ఇచ్చిన జవాబు నేను చూపించేది. మీరు ఇక్కడ చూస్తే అప్పు ఎంత చేసింది ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంటే 2014-15 నుంచి 2023-24 వరకు 3,50,000 కోట్లు. ఈ 3,50,000 కోట్లు ఆర్థిక సంవత్సరం 23-24 ఆఖరి వరకు, అంటే అంతకన్నా 3 నెలల ముందే కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ఇంకో 3 నెలల తర్వాత కూడా అప్పు ఎంత ఉండే అంటే 3,50,000 కోట్లు. ఇది లెక్క పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పినటువంటి నంబరు. ఇప్పుడు చెప్పండి, అంటే గత ప్రభుత్వం చేసిన అప్పు గురించి తప్పుడు మాట్లాడినరు, ప్రస్తుతం కట్టే ఇంట్రెస్ట్, ఆ అప్పు మీద కట్టే ఇంట్రెస్ట్ల మీద కూడా తప్పుడు ప్రచారం చేసిరు. కాకపోతే నిజం ఎప్పుడైనా నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు 20 నెలలైనా కానీ
ఇప్పుడు ఆర్బీఐ లెక్కలు చూసినా ఇంకోటి ఇప్పుడు నేను పార్లమెంట్లో చూపించిన డాక్యుమెంటే కాదు, నా దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ కూడా ఉంది. దయచేసి ప్రేక్షకులకు అది కూడా చూపిస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి సంవత్సరం ఎంత చేసింది, ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది అనేది ఫుల్ టేబుల్ పబ్లిష్ చేసింది. దిస్ ఈజ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ 2014 నుంచి 2023 వరకు 24 వరకు. ఇందులో కూడా క్రిస్టల్ క్లియర్, ఇక్కడ తెలంగాణ అది మేము చూస్తే ఇయర్ బై ఇయర్ కేవలం 3 లక్షల చిల్లర కోట్లే. అంటే ఆర్బీఐ చెప్పే లెక్క, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా ఇచ్చినటువంటి లెక్క తప్పు అని చెప్పి వీళ్ళు రాజకీయ ప్రసంగాలలో బహిరంగ సభల్లో అడ్డగోలుగా విమర్శలు చేస్తే ప్రజలు నమ్మే వరకు కొంతవరకు నమ్మినరు. దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా నష్టం జరిగింది, అది వాస్తవం. కాకపోతే ఎప్పటికైనా ప్రజలకు నిజం తెలవాలి. తెలంగాణను ఎంత అద్భుతంగా కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు ఏ రకంగా ముందుకు తీసుకుపోయినారు అనేది దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు ప్రజల వారి అనుభవంలో ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే మళ్ళీ గత 20 నెలల్లో తెలంగాణ మళ్ళీ వెనక్కిపోయింది. అంటే వీరికి పరిపాలన దక్షత లేకపోవడము, ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకపోవడము, ఇచ్చిన గ్యారంటీలు హామీలు ఎట్లా అమలు చేయాలో వాళ్ళకి ఐడియా లేకపోవడం, ఇట్లాంటి ద్వారా వాళ్ళకి అసలు ఏం చేయాలనేది ఐడియా లేకపోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ప్రగతి సాధించిందో కేసీఆర్ గారి సమయంలో ఇప్పుడు అదంతా రివర్స్ అవుతుంది. రైట్, ఇక మనకు జూమ్ ద్వారా పాపారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పాపారావు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. పాపారావు గారు, మొత్తానికి ఏదైతే కట్టిన లెక్క ఒకటైతే బయటకు ప్రచారం చేసే లెక్క ఇంకొకటి, మొత్తానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా చాలా చాలా ద్రవ్య లోటు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు దీని గురించి మీరు? అంటే ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు స్పష్టంగా, దానిలో ఆయన చెప్పింది ఏంటంటే ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే తెలంగాణ అప్పు కేసీఆర్ గారు దిగిపోయిన తర్వాత ఒక ఇదిలో ఒక దశకి 3.5 లక్షల కోట్ల రూపాయలు అనేది మొన్న రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్ లో వచ్చిన జవాబు. అయితే ఈ 3.5 లక్షల కోట్ల రూపాయల్లో కూడా ఒక 70-60 వేల కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్ర తాలూకు వాటాగా, మన వాటాగా, రాష్ట్ర విభజనప్పుడు మన వాటాగా వచ్చినటువంటి అప్పు ఒక 60-70 వేల కోట్ల రూపాయలు. అంటే యాక్చువల్ గా తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ తన పరిపాలనా కాలంలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఒక పెద్ద కథలాగా, అంటే ఒక నిరంతరం ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజం అవుతుంది గోబెల్స్ ప్రచారం. హిట్లరు ప్రచార కార్యదర్శి లేకపోతే మంత్రి గోబెల్స్, ఆయన తెచ్చిన సిద్ధాంతాలు ఏంటంటే అబద్ధాలు ఎలా బాగా చెప్పాలనేది. అయితే ఇక్కడ ఆయన గోబెల్స్ వేరే ఏ అబద్ధాలు ఎలా చెప్పాడో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అంకెలతో కూడా అబద్ధాలు చెప్పచ్చు అనేది ఈ రోజు భారతదేశంలో పొలిటికల్ ఎకానమీకి దాని కంట్రిబ్యూషన్. అంకెలతో అబద్ధాలు చెప్పచ్చు. అసెంబ్లీ సాక్షిగా 6,500 లేకపోతే 7,000 కోట్ల రూపాయల దాకా అప్పుల మీద వడ్డీ కడుతున్నాం ఇదంతా చెప్పారు. యాక్చువల్ గా అదైతే ఆ సభా హక్కుల ఉల్లంఘన లాంటిది. ఎందుకంటే సభలో ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. మరి ఈ రోజు కాకిచ్చిన రిపోర్ట్ లో చెప్తున్నారు, మీరు 2,300 కోట్ల రూపాయల చిల్లర నెలవారీ యావరేజ్ వడ్డీ కడుతుంది ఈ 4 నెలల కాలంలో, ఏప్రిల్ జూలై కాలంలో 2,338 కోట్లు ఏదో సంథింగ్ అంతే. మీరు చెప్పింది ఎంత 6,500 కోట్లు, 6,000 కోట్ల పైన 7,000 కోట్ల దాకా చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో. ఈ కాంట్రడిక్షన్ మీ దానిలో ఎందుకు వస్తుంది? మరి ఇది సభా హక్కుల ఉల్లంఘన కాదా? అదే కాదు, మీరు చెప్పడం 2 మాటలు మీయే కాకపోవచ్చు, ఆర్బీఐ చెప్తుంది కూడా ఇదే గణాంకాలు చెబుతుంది. 2,300 కోట్ల చిల్లర లేకపోతే మాక్సిమం 2,600 కోట్లు ఆ రేంజ్ లోనే ఉంది ఏదైనా కానీ. కాబట్టి ఒక పచ్చాబద్ధాన్ని ఎందుకు ప్రాపగేట్ చేస్తున్నారంటే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఒకటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద బుర్ర జల్లటం, అది అప్పులు చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని. కానీ అదే సందర్భంలో మీరు గమనించండి, ఈ రోజు ఎన్ని మాటలు మారుస్తున్నారో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా. మీరు ఆ మధ్యకాలంలో ఉద్యోగస్తులు విషయంలో, డిఏలు వాళ్ళ కోరికల విషయంలో మాట్లాడతా, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిల విషయంలో మాట్లాడతా, నన్ను కోసుకున్నా ఏమీ లేదు నా దగ్గర, ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళు వస్తున్నారు, అప్పులు కూడా పుట్టడం లేదు, నా పరిస్థితి బాగాలేదని చెప్పారు. అంటే రాష్ట్ర పరిస్థితి బాగాలేదని. కానీ రెండో పక్కన మనం ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మనకేం తక్కువ, మనకు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, మీకేం కావాలో కోరుకోండి, మీరు అడగటమే తడువై నేను చేస్తాను, మీరు అడగలేకపోతే అది మీ అసమర్థత అన్నట్లుగా మాట్లాడండి. అదే వీడియో కూడా ఉంది కదా, అందరు చూశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన స్పీచ్. ఇన్ని రకాలుగా పచ్చి అబద్ధాలు మా గడియకి గంటకి ఆ స్పీచ్ లోనే అంతకుముందు 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు ఆయన డబ్బులు లేవన్నట్లుగా మాట్లాడింది కూడా ఉందని నాకు గుర్తుంది. అంటే ఈ రకంగా అంటే ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం అబద్ధాల మీద
మోసకారితనం మీద టైం పాస్ చేస్తుంది. ఏమన్నా కావాలంటే గద్దర్ గారి పేరు లేకపోతే జార్జిరెడ్డి పేరు తలుచుకొని త్యాగాలు చేసిన వాళ్ళని తన ఒంటికి వాళ్ళ కవర్ కప్పుకొని వాళ్ళ పేరు మీద తను చలామణి అయ్యే ప్రయత్నం. చాకలేలం పేరు యూనివర్సిటీకి పెట్టారు, సంతోషం మంచిది. కానీ దాని ఆ పెట్టిన వాళ్ళు మీరు పేద ప్రజానీకానికి రకరకాలైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ మహిళలకు కానీ లేకపోతే యువజనులకు కానీ మీరేం చేస్తున్నారు? వాస్తవంలో జనాల కబుర్లు చెబుతున్నారు. పెద్ద డాంబికంగా మాత్రం చాలా అతివాద విప్లవకారుల ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని అప్రిషియేట్ చేసే దురదృష్టకరమైన స్థితిలో కొంతమంది విప్లవకారులు కూడా ఉన్నారు. అంటే జార్జిరెడ్డి పేరు తలుచుకుంటే చాలు, గద్దర్ పేరు తలుచుకుంటే చాలు, అది రేవంత్ రెడ్డి మాట్లాడినా మనకి తనువు పులకిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రజా కంటకుడు అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తించారు. ఆయన నోట గద్దర్ మాట జార్జిరెడ్డి మాట వస్తే విచిత్రంగా ఉంది ప్రజలకి. కానీ కొంతమంది విప్లవకారులకు అదే చాలా సంతోషంగా, అది విప్లవ ఉపన్యాసంలాగా అభ్యుదయ ఉపన్యాసంలాగా కనపడుతుంది. ఇట్లాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో మాట, అసలు అప్పులు చేయటమే తప్పని చెప్పి ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఇది నా దగ్గర బుక్ ఇది, హౌ కంట్రీస్ గో బ్రోక్, దేశాలు ఎలా దివాలా తీస్తాయి అనే పుస్తకం. దీనిలో ఈ అప్పుల గురించి ప్రత్యేకంగా స్పెషలైజేషన్, ఈ బుక్ అంతా చాలా రే డాలియో అనే ఆయన రచయిత రాసింది. దీనిలో ఆయన స్పష్టంగా చెప్పాడు, దేశాలు కానీ ప్రభుత్వాలు కానీ అవసరమైన మేరకు అప్పు చేయకపోవటం కూడా తప్పేనన్నాడు. ఎందుకంటే అలా చేయకపోతే కొన్ని అవకాశాలను అవి కోల్పోతాయి అన్నాడు. ఆ అవకాశాలని, ఉన్నటువంటి అవకాశాలు ఎదురుగా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోకపోతే, దానికోసం అప్పు చేయకపోతే అది కూడా తప్పేనన్నాడు. ఇష్టానుసారం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు ఈ కొద్ది నెలల కాలంలోనే 20 నెలల లోపే 2 లక్షల కోట్ల రూపాయల దాకా అప్పు చేయడం అనేది తప్పు. కానీ ఒక సద్వినియోగం చేయ అవకాశాలు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరం కట్టారు. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు. దానిలో కాళేశ్వరం అనేది సాకారం కావాలంటే అప్పు తప్పనిసరిగా కావాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్పు తెచ్చి కాళేశ్వరం అనేది నిర్మించుకోకపోతే, తెలంగాణ బీడు భూముల్ని సాగు చేసుకునే అవకాశం తెచ్చుకోకపోతే అది తప్పు. అంతేగాని అప్పు చేయడం తప్పు కాదు అక్కడ. దాని ద్వారా ఏం జరిగింది? తెలంగాణలో పంట ఎంత పెరిగింది? దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్థానం నెంబర్ 1కి ఎలా వచ్చింది? కాళేశ్వరం వల్లే కదా. దాని వెనక అప్పు చేయటం వల్లే కదా. ఆ వరి ఉత్పత్తి జరగటం వల్ల, రైతులు బాగుపడటం వల్ల తెలంగాణలో ఎంత ఉద్దీపన పథకంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఎంత ఊత వచ్చింది. తెలంగాణ నగర ప్రాంతాలు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఎంత పెద్ద ఎత్తున లాభం పొందినాయి. అక్కడ రైతాంగం బాగుపడటం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఇచ్చిన సబ్సిడీల వల్ల, రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తి పెరగటం వల్ల, వాళ్ళ ఆదాయాలు పెరగటం వల్ల నగర ప్రాంతాలు బాగున్నాయి తెలంగాణలో. మొత్తంగా తెలంగాణ అద్భుతమైనటువంటి పురోగతి సాధించిందంటే దాని వెనక కాళేశ్వరం ప్రగతి ఉంది. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మీరు చూడండి. మిషన్ భగీరథ చూస్తే ఇంటింటికి నీళ్లు ఇచ్చారు. నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారు ఉన్న కాలంలో ఈ అతిసార వ్యాధిని, చాలా మంది అతిసార సీజన్ వస్తే, వర్షాకాలం వస్తే అతిసారతో హాస్పిటల్లో చేరటం అంది పేపర్లో కుప్పలుగా చూసాం. ఎంతమంది హాస్పిటల్లో చేరారు, ఇట్లా చచ్చిపోతున్నారు. అలాంటిది కేసీఆర్ గారి హయాంలో మీరు అతిసార గురించిన వార్త మీరు వెళ్ళాం. అతిసార అంటే మోషన్స్ ఇలా చనిపోవటం అనేది ఆ రోజు లేదు. ఎందుకంటే మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు వెళ్తాయి. ఈ ఎన్ని రకాల దీనివల్ల ఆరోగ్యం బాగోవటం వల్ల ప్రజల కంట్రిబ్యూషన్ ఎకానమీకి ఎంత బాగుంటుంది లెక్కలు వేసుకుంటే, ఆ లెక్కలు వేసుకుంటే పోని ఆర్థికంగా ఎట్లా లెక్కలు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, దానికి అదిగా ఇంపార్టెంట్. కానీ ఆర్థికంగా లెక్కలు వేసుకున్నా ప్రజల ఆరోగ్యంగా బాగుంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదే కదా. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా, ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకైనా మంచిదే కదా. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా కేసీఆర్ కంట్రిబ్యూషన్ ఈ రోజు తెలంగాణ మర్చిపోలేంది. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కాంట్రాస్ట్ లో, బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్ లో రేవంత్ రెడ్డి వెనకాల బ్లాక్ గా కనపడుతుంటే వైట్ సూర్యుడు కేసీఆర్ గారు స్పష్టంగా ఆయన కంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రజలందరికీ అర్థమైంది. కొంతమందికి మాత్రం నేను ఇందా చెప్పిన కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన స్పీచ్ చూసి అది అభ్యుదయవాది స్పీచ్ లాగా ఉంది, విప్లవకారుడి స్పీచ్ లాగా ఉందని మాట్లాడుతున్న దురదృష్టకరమైన స్థితిలో బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ పాపారావు గారు, ఇంకా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుకు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుకు వడ్డీ కడుతున్నది అన్ని తప్పుడు లెక్కలు చూపిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే 4 నెలల్లో దాదాపు 2333 చొప్పున కట్టినా కూడా 9355 కోట్లే అవుతుంది. సో ఈ లెక్కన వాళ్ళు చెప్పినటువంటి లెక్కన 6500 కోట్ల లెక్కన చూసినా కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రధానంగా ఏదైతే వాళ్ళు చెప్పినట్టు లెక్కన ప్రకారం చూసుకున్నా కూడా 28000 కోట్లు కట్టినట్టు వాళ్ళు గణాంకాలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజలకి. కాకపోతే అందులో కూడా వాళ్ళు కట్టింది మాత్రం 9355 కోట్లు అని చెప్పేసి ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ లెక్కన 19000 కోట్లు వాళ్ళు దారి మళ్లించారా, ఎడిపోయినాయి అనుకోవాలి మళ్ళీ ఆ లెక్కన కూడా. అయితే ఇక్కడ 2 విషయాలండి. ఇప్పుడు అదే క్యాగ్ రిపోర్ట్లో
సరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, అప్పు మీద మిత్తి ఎంత కడుతున్నారు అనేది మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. 9,300 కోట్లు 4 నెలల్లో అంటే 2,300 కోట్లు నెలకని. అట్లా వాళ్ళు చేసిన అప్పు కూడా ఈ సంవత్సరం వాళ్ళు 4 నెలల్లో చేసిన అప్పు దాదాపు 25,000 కోట్లు కొత్త అప్పు. ఈ 4 నెలల్లో 25,000 కోట్లు కొత్తగా అప్పు చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటిదంటే ప్రజలకు తెలియాల్సింది, గతంలో కొన్ని వారాల ముందు కానీ కొన్ని నెలల ముందు కానీ రేవంత్ రెడ్డి గారు చాలా బహిరంగ సభల్లో, చాలా ప్రభుత్వపరమైనటువంటి సభల్లో కానీ బహిరంగ సభల్లో కానీ వారు చేసిన వ్యాఖ్యలు ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పు పుడతలేదు, నన్ను కోసుకున్న రూపాయి వెళ్ళదు, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడు, ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారు, అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని మాట్లాడారు. కాకపోతే ఇది చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మంచి రోజు డిబేట్ పెట్టినారు. మీరు ఈ రోజే తీసిన డాక్యుమెంట్ ఇది, August 29, 2025. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం తెలంగాణ 6,000 కోట్ల అప్పు సెప్టెంబర్ 2 నాడు తీసుకోబోతుంది. బాండ్ల ద్వారా 6,000 కోట్ల రూపాయలు సెప్టెంబర్ 2 రోజు బాండ్ల ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది అధికారికంగా ఆర్బీఐలో పబ్లిష్ చేసినటువంటి లెక్క, నేను చెప్పే లెక్క కాదు. 3 రోజుల ముందే 2,000 కోట్లు తీసుకుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకో 4 రోజుల తర్వాత 6,000 కోట్లు. అంటే ఈ గత 20 నెలల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి చెయ్యనప్పు చేసి అదొక ఎత్తు అయితే అది రానున్న రోజుల్లో తెలుస్తుంది. సెప్టెంబర్ 2 తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ఇది బాండ్స్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వీళ్ళు తీసుకోబోయే అప్పు ఒకటి. రెండవది 21 నెలల్లో రేవంత్ రెడ్డి గారు గత కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లి అది బట్టగాలు చేయడము, రాజకీయంగా లబ్ధి పొందడం అదొకటైతే, రెండవ పక్క మాకు అసలు అప్పు పుడతలేదు, మేము ఏం చేయాలి, నన్ను కోసుకునేం రాలేదని చెప్పి మాట్లాడడం బరాబరే. మళ్ళీ ఈ 20 నెలల్లో దాదాపు 2,25,000 కోట్ల అప్పు చేసింది కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 2,25,000 కోట్ల కొత్త అప్పు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. అంటే నెలకి 10,000 కోట్ల కన్నా పైచిలుకు 10,000 కోట్ల కన్నా పైచిలుకు అప్పు చేసింది ప్రతి నెల గత 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, కేసీఆర్ గారు ఏం చేసినారు, అప్పు తీసుకొని అంటే ఉత్పాదక రంగంలో పెట్టినారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టినారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నంబర్ 1గా ఉన్నటువంటి సమయం 2014 నుంచి 2023. దాని ఫలితాలే కదా మనం అనుభవించింది. తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్టేట్గా తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కంలో కేవలం 1,12,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయం 2023-24 కల్లా అది 3,57,000కు పెరిగింది. అదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి అంటాం 5 లక్షల కోట్లు ఉన్నది, దాదాపు 3 300% పెరిగి 15 లక్షల కోట్లకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. మీరు పవర్ క్యాపిటా చూసుకుంటే కన్జంప్షన్ పర్ పర్సన్ కేవలం 1000 యూనిట్లు ఉన్నది, దాదాపు 2,500 యూనిట్లకు పెరిగింది. ఇట్లా మీరు ఏ రంగం తీసుకున్నా, అటు వ్యవసాయం తీసుకున్నా, ఇటు విద్యుత్ రంగం తీసుకున్నా, సంక్షేమం తీసుకున్నా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ కనబడ్డది కేసీఆర్ గారి హయాంలో. ఇంకొకటి కూడా, కేసీఆర్ గారి హయాంలో చేసిన అప్పు దేంట్లో పెట్టినారంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉత్పాదక రంగంలో పెట్టినారు. హైదరాబాద్ మహానగరం చూసుకుంటే మనం 36 ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు, ఇప్పుడు మనకు కనబడే ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాసులు కానీ, ఆర్ఓబీలు, ఆర్యూబీలు, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాములు కానీ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే భవిష్యత్తు మీద పెట్టినటువంటి పెట్టుబడి. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టుని చాలాసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, దాన్ని ఒక జాతీయ హోదాగా మీరు గుర్తించండి. జాతీయ హోదా ఇచ్చినట్లయితే దాదాపు 90-95% కేంద్ర ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది అని చెప్పి పెడచవున పెట్టిరు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి విషం కక్కుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షనే చూపించింది, సౌతి తల్లి ప్రేమనే చూపించింది. అప్పుడు తప్పక అప్పు తీసుకొని అట్లాంటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తద్వారా ఏం జరిగింది అంటే దాదాపు 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. హైదరాబాద్కు దాదాపు 10 టీఎంసీల వరకు తాగునీరు, ఇండస్ట్రీస్కి పరిశ్రమలకు 16 టీఎంసీల వరకు వాటికి నీరు. అంటే ఒక బ్లూ రెవల్యూషన్, ఒక నీలి విప్లవం, చేపలు కానీ రొయ్యలు కానీ పెరుగుదల. తెలంగాణ నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్. వ్యవసాయ రంగంలో మీరు చూస్తే కేవలం వడ్ల ఉత్పత్తి చూసుకుంటే 64 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి వరి ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారి హయాంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇవన్నీ ప్రజల అనుభవంలోనే అండి. సాగు చేసిన విస్తీర్ణం, భూమి విస్తీర్ణం చూడండి మీరు, కేవలం 1,30,000
1,30,00,000 ఎకరాలు ఉన్నటువంటి సాగు విస్తీర్ణం తెలంగాణ ఏర్పడ్డ నాటు 2,35,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే మీరు ఏ రంగం తీసుకున్నా తెలంగాణ ఈజ్ ది ఓన్లీ స్టేట్, ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్టేట్ తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఎందుకు సాధించగలిగింది ఇది అంటే మనం తీసుకున్న అప్పు కానీ మనం సంపద ఏదైతే సృష్టించినామో అది మళ్ళీ ఉత్పాదక రంగంలోనే పెట్టినాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే వ్యవసాయం బాగుపడుతుంది, నీలి విప్లవం వస్తుంది. ఇట్లా అంటే ఒక మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ చేస్తే ఫ్లోరోసిస్ లాంటి భూతాన్ని పారదోరినాము తెలంగాణ రాష్ట్రం నుంచి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి, నీతి ఆయోగ్ లాంటి సంస్థ, నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్, వాళ్ళు ఒక మేధస్సును కరిగించి కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే అదే సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. నీతి ఆయోగ్ 19,205 కోట్లు మిషన్ భగీరథ పథకానికి ఇవ్వండి అని చెప్పి గత బీజేపీ ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 వరకు ఏదైతే మోడీ గారు ప్రభుత్వం ఉండేనో అప్పుడు చెప్పింది తెలంగాణ కొరకు ఇవ్వమని. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కదా మిషన్ భగీరథ పథకానికి. కానీ కేసీఆర్ గారికి సంకల్పం ఉంది, తాగునీరు అందించాలి, శుద్ధమైన తాగునీరు అందించాలి, ఫ్లోరోసిస్ లాంటి భూతాలని తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయాలని చెప్పి అట్లాంటి ఒక గట్టి సంకల్పంతో వారు అప్పు తీసుకోవడం జరిగింది. బరాబర్ అవి ఇట్లాంటి ప్రాజెక్టులలో మిషన్ భగీరథ లాంటిది కానివ్వండి, కాళేశ్వరం కానీ పెట్టిర్రు. తద్వారా దాని తర్వాత మనకు వచ్చిన రిజల్ట్స్ చూడండి, ఆస్తులు ఎంత పెరిగినాయి, సంపద ఎంత పెరిగిందో కూడా చూడాలి. కేవలం అప్పు అని మాట్లాడే వాళ్ళు, నేను చెప్పే లెక్క కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో దాదాపు 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే 50 లక్షల కోట్ల ఆస్తి సృష్టించారండి సంపద తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క భూమి విలువ కేవలం ₹1,00,000 2 లక్షలకు పలకని భూమి విలువ ఈరోజు 30-40 లక్షలు పలుకుతున్నది. సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది అంటే మీరు కేవలం భూమి అనే కాదు, మీరు ఏ రంగం అనే తీసుకోండి, విద్యుత్ కానీ. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది, ఒక్క కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసింది లేదు, ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది లేదు. కేవలం కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఫ్లైఓవర్ల రిబ్బన్లు కత్తిరియడము, అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఒక 4,000 మెగావాట్స్ ఉత్పత్తి చేసే అంటే మెగా పవర్ ప్లాంట్కి పై స్విచ్ లాంచ్ చేయడం, ఇట్లాంటి పనులే చేసారు తప్ప వీరు సొంతంగా ఈ గత 20 నెలల్లో 2,20,000 కోట్ల అప్పు చేసుకున్నారు. దాంతోపాటు 2 బడ్జెట్లు పెట్టారు, 3 లక్షల కోట్లు. అంటే ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? 3 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు బడ్జెట్, ఇంకో 2,20,000 కోట్లు అప్పు చేశారు. అంటే దాదాపు 8,20,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిర్రు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. డెఫినెట్గా దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందే. చాలా అనుమానాలు ఉన్నాయి, ఎక్కడ పోతున్నాయి అంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు పోతున్నాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు, అదంతా జరుగుతుంది ఒక పక్క. కాకపోతే కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఏం చేసిండ్రు, ఎంత దుష్ప్రచారం చేసిండ్రు అన్నది ఈరోజు తేటతెల్లం అయిపోయింది. క్యాగ్ రిపోర్ట్ ద్వారా కానీ, ఆర్బీఐ రిపోర్ట్ ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా కానీ. పాపారావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కీలకమైనటువంటి అంశాలు లేవనెత్తారో, ఏదైతే ప్రతి సంవత్సరం 3 లక్షల పైచలకు బడ్జెట్ పెడతారో, అలాగే ఇప్పటికీ అవి 2 దఫలు పెట్టారు కాబట్టి అవి 6 లక్షలు అయినాయి. మళ్ళీ తెచ్చినప్పుడు 2.20 లక్షల కోట్లు, మొత్తానికి దాదాపు 8 లక్షల కోట్ల వరకు వాళ్ళు చూపిస్తున్నటువంటి గణాంక లెక్కలు. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2.80 లక్షల కోట్ల అప్పుతోటి 50 లక్షల వ్యవస్థ సంబంధించినటువంటి ఉత్పత్తులు తీసుకొచ్చారు, లేకుంటే డెవలప్మెంట్ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, ఏంటి డిఫరెంట్, ఎందుకు ఇంత డిఫరెంట్ కనబడుతుంది ఇంత షార్ట్ పీరియడ్లో? అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ప్రొడక్టివ్ అసెట్స్, ఉత్పాదక ఆస్తులలో పెట్టుబడి పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. విద్యుత్ రంగంలో, విద్యుత్ ఆస్తుల కల్పనలో, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాజెక్టులలో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ కూడా ఉత్పాదకమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చాయి. ఇందా మిత్రులు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పింది, దానిలో ఒక మత్స్య విప్లవం లాంటి ఒక ఎడిషనల్ ఆస్పెక్ట్ వ్యవసాయంతో పాటు కాదు. దాంతో పాటు ఏంటంటే మీకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం చేతిలో డబ్బులు ఉంటాయి, బాగా డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు కట్టుకుంటే ఆ కట్టుకోవటానికి కావాల్సిన సిమెంటు, స్టీలు నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తుంది. అది నగర ప్రాంతాల్లో ఉపాధికి, నగర ప్రాంతాల ఆర్థిక మెరుగుదలకు కూడా అది ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు కనుక గృహోపకరణాలు కొనుక్కుంటే, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటివి కొనుక్కుంటే రైతులు వాళ్ళు బాగుండి ఆర్థికంగా, అవన్నీ నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వస్తాయి. అది కూడా నగర ప్రాంతాల్లో ఒక ఉద్దీపన. అలాగే మీరు చాలా కార్లు కొనుక్కున్న, మోటార్ బైకులు కొనుక్కున్న, ట్రాక్టర్లు కొనుక్కున్న, ఇవన్నీ నగర ప్రాంతాల పరిశ్రమలకు ఉద్దీపన. ఇదే జరిగింది తెలంగాణలో. మీకు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కడ వచ్చిందంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 3,50,000 కోట్లు దాటి ఎందుకు పెరిగిందంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అంటే గ్రామీణ ప్రాంతాల తాలూకు ఎఫెక్ట్ అనేది ఒక చైన్ లాగా నగర ప్రాంతాలను కూడా ముందుకి తోసింది.
నగర ప్రాంతాల్లో కూడా అది ఆటోమేటిక్ గా గ్రామీణ ప్రాంతాలు, ఎందుకంటే మీరు ఒక షాంపూ ప్యాకెట్ కొన్న ఆఖరికి చిన్న ప్యాకెట్ అది నగర ప్రాంతాల పరిశ్రమల నుంచే వస్తుంది. గ్రామీణ ప్రాంత జనాల చేతిలో మెజారిటీ జనాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు ఈ దేశంలో, తెలంగాణలోనైనా. వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే అది మొత్తంగా ఆర్థిక వ్యవస్థకి, నగర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కూడా ఒక ఊతం. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్టే కాళేశ్వరంది, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలది నగర ప్రాంతాల్లో కూడా కనపడింది, నగర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తో పాటుగా. సో ఇది పెద్ద చైన్. ఈ చైన్ అంతా ఆయన చాలా సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేయగలిగారు కేసీఆర్ గారు, అద్భుతంగా దాన్ని ముందుకు తేగలిగారు. సో ఇంత విజన్, ఇంత థింకింగ్, ఓ దుర్మార్గమైనటువంటి, అంటే ప్రజల తాలూకు కొంత జనరల్ గా సహజంగా ప్రజలు ఆశపడతారు, అవి ఇస్తాం ఇవి ఇస్తాం. ఆయన 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, మహాలక్ష్మి ఇస్తాను, 2,500 ఇస్తాను మహిళలకి. ఇట్లా రకరకాల ఎర్రలేశారు, ప్రజలు ఆశపడ్డారు సహజంగానే. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో జీవన ప్రమాణాలు పెరగటాన్ని ప్రజలు చవిచూశారు, బాగుంటది. అంతకుముందు గతంలో ఆశ లేని తెలంగాణలో కేసీఆర్ గారు ఆశని కల్పించారు, జీవితం బాగుపడుతుందనే ఓ నమ్మకాన్ని కల్పించారు. ఎందుకంటే జీవితాలను బాగు చేసి చూపించారు కేసీఆర్ గారు. దాని మీద ఇంకా చాలా చేస్తారనేసరికి జనం నమ్మారు, ఎందుకంటే బాగుపడటం సాధ్యమే, మా జీవితాలు బాగుపడతాయని కేసీఆర్ గారు ఒక హోప్ ఇచ్చిన తర్వాత ఆ హోప్ ఒక అడుగు ముందుకెళ్ళి ఈ వాగ్దానాల ట్రాప్ లో పడేటట్టు చేసింది. ఆ ట్రాప్ లో పడ్డ తర్వాత జనం దాన్ని చేసి ఈ రోజు దాకా ఒక ఉచిత బస్సు తప్పితే ఏది జరగటంలా. తెలంగాణ ఈ రోజు తిరోగమనంలో ఉంది, వెనక్కి వెళ్తుంది, ముందుకెళ్ళటంలా వెనక్కి వెళ్తుంది. నా ఉద్దేశంలో 2014 కంటే కూడా వెనక్కి వెళ్తుంది బహుశా, నాకు కనపడ కొన్ని విషయాలు దారుణంగా. ఉమ్మడి పాలనలో ఏదో ఆంధ్ర పాలకులు చెప్పే పాలనలో ఉన్నదానికంటే కూడా వెనక్కి తీసుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. దీన్ని పరమ దుర్మార్గం. ఇట్లాంటి ఉమ్మడి పాలనలో కూడా ఇలాంటి పాలకులు లేడు, ఇన్ని అబద్ధాలు ఆడే పాలకులు లేడు. చేశారు, అన్యాయం చేశారు, భయంకరమైన అన్యాయం చేశారు. తెలంగాణ పేరే ఎత్తన్నారు అసెంబ్లీలో, ఇన్ని రకాల అన్యాయాలు అన్ని చేశారు. కానీ ఇన్ని రకాల అబద్ధాలు ఆడిన నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారికి దేశ చరిత్రలోనే ఎవరు లేడు, ఎక్కడిక్కడ కాదు. ఇంత పరమ దుర్మార్గమైన వ్యవస్థ. ఈరోజు తిరోగమనం చూడండి, క్యాపెక్స్ ఏమవుతుంది. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా పెట్టుబడులు ఏది మన ఆర్థిక అభివృద్ధికి, అంటే నిర్మాణ, అంటే ఒక కన్స్ట్రక్టివ్ అసెట్స్ క్రియేట్ చేసే క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు ప్రతి సంవత్సరం అంచనా కంటే ఎక్కువ వస్తా వచ్చింది చాలా సార్లు. ఎప్పుడన్నా కానీ కాస్త మాత్రమే, ఒక 98%, 95% లోనే, ఒక 5% గ్యాప్ లోపే అనుకున్నవి ఏం పెట్టారు. కేసీఆర్ గారి హయాంలో ఎంత అనుకుంటే అంత ఏం పెట్టగలిగారు. క్యాపెక్స్ బ్రహ్మాండమైన, దేశంలోనే నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కూడా అప్రిషియేట్ చేసినటువంటి క్యాపెక్స్ పెట్టుబడులు పెట్టారు. కొన్నిసార్లు అయితే అనుకున్నది 100 రూపాయలు అయితే 105, 110 రూపాయలు పెట్టుబడులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాటి క్యాపెక్స్ అనుకున్న దానికంటే అద్భుతమైన పురోగతి కేసీఆర్ గారి హయాంలో సాగిస్తే ఈ రోజు వెనక్కి వెళ్తుంది తెలంగాణ. క్యాపెక్స్ ఏమవుతుందండి, ఈ రోజు క్యాపెక్స్ వ్యయం 4 నెలలు అయింది, ఇప్పటికి జూలైకి ఆ 4 నెలలు అయిపోయింది ఆర్థిక సంవత్సరం. అంటే ఇంకొక 8 నెలలు ఉంది, అంటే మూడో వంతు అయిపోయింది. 4 నెలలు ఇంకొక 8 నెలలు, మూడో వంతు అయిపోయింది. దానిలో ఎంత క్యాపెక్స్ పెట్టి ఉండాలి, 33% క్యాపెక్స్ పెట్టి ఉండాలి. మూడో వంతు అంటే 33% క్యాపెక్స్. పెట్టుబడులు ఎంత అనుకున్నారు, 36,504 కోట్ల రూపాయలు క్యాపెక్స్ పెట్టుబడులు అసెట్స్ క్రియేషన్ మీద పెట్టాలని చెప్పి బడ్జెట్ లో నిర్ణయిస్తే దానిలో పెట్టింది ఎంత, ఈ 4 నెలల్లో 5,988 కోట్లు పెట్టారు. అంటే 16.4%, 33% సగం మాత్రమే పెట్టారు. అంటే క్యాపెక్స్ ఎంత దారుణమైన ఫెయిల్యూరో, తెలంగాణ పరిస్థితి ఆస్తుల కల్పన ఎంత దారుణంగా దిగజారుతుందో దీనిలోనే కనపడుతుంది. తెలంగాణ ఆదాయం దిగజారిపోతుంది, అన్ని రకాల ఆదాయాలు దిగజారిపోతున్నాయి. ఇలా ఏది చూసుకున్నా అప్పులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి, ఏది పెరగటల్లా, ఆదాయం పెరగటల్లా, ఆదాయం పతనం అవుతుంది, క్యాపెక్స్ పెట్టుబడులు పతనం అవుతున్నాయి. పాజిటివ్ గా సానుకూలంగా ఉండి తెలంగాణకు ఉపయోగపడే ప్రతిదీ దిగజారుతుంది. కేవలం పెరుగుతుంది మాత్రం అప్పులు తెలంగాణకి. అప్పుల పేరు చెప్పి అప్పులనే అబద్ధం ఆడి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలదోసి వచ్చినటువంటి ప్రభుత్వం నిజానికి ఇప్పుడు అప్పుల్లో ముంచెత్తుంది తెలంగాణ. రేపు పొద్దున ఇట్లాంటి అప్పుల నుంచి కోలుకోవాలంటే తెలంగాణకి ఎన్నాళ్ళు పట్టుద్ది, ఎన్నేళ్లు పట్టుద్ది అనేది పెద్ద ప్రశ్నగా మిగులుస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు పరమ దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణలో. ఇట్లాంటిది రైట్ పాపారావు గారు. ప్రధానంగా ఏదైతే విశ్వవర్ధన్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే టైంకి వల్ల ఆ టర్మ్కు ఆ సంవత్సరానికి జిఎస్డిపి కావచ్చు, వివిధ రంగాల నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, అన్ని కావచ్చు ఎంత ఉండే. ఇప్పుడు కొద్ది రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయం చూస్తే 50,000 కోట్లు ఆ పై చిలుక అన్నట్టు వస్తున్నటువంటి విషయం ఏంటి అసలు, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? అంటే మీరు చూడండి, కేవలం 1,00,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాటికి అది 3,00,000 కోట్లకు పెంచారు. ఒకటి. రెండవది, చాలామంది చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు, అందులో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి లాక్డౌన్ సమయంలో మొత్తం అన్ని కార్యకలాపాలు బంద్ అయిపోయి
ప్రభుత్వానికి అసలు రెవెన్యూ సోర్స్ అనేది లేకుండా ఒక 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల వరకు ఆర్థికంగా భారమైన దెబ్బతిన్నా అది సాకుగా చూపించడమో అది దాని వెనకాల ఆ రీజన్ చెప్పి తప్పించుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. అసలు ప్రజలకు తెలియని కూడా తెలియదు. అన్ని సాఫీగా జరిగినాయి. మీకు రైతు బంధు వచ్చింది, వడ్లు ప్రతి గింజ రైతు పండించిన ప్రతి గింజ వడ్లు కొన్నారు, సమయానికి యూరియా సప్లై జరిగింది, అంటే పెన్షన్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములు కొనసాగినాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా అంటే ఒక ఫైనాన్షియల్ ప్రుడెన్స్, ఒక ఫిజికల్ మేనేజ్మెంట్లో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ముందుకు పోయింది. 1, 2 నేను అంటే ఇది ఆర్బీఐ రిపోర్టే. ఇది కూడా సొంత రాబడి ఎట్లా పెరిగింది అని అడిగినారు మీరు. సొంత రాబడి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే కేసీఆర్ గారి హయాంలో 75% అండి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ కాంట్రిబ్యూటెడ్ టు 75% ఆఫ్ టోటల్ రెవెన్యూ రిసీట్స్. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఆనాడు. అంటే దేశ యావరేజ్ సగటు 45% ఉంటే తెలంగాణ 72%. ఇది కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్కి ఆర్బీఐలో వచ్చినటువంటి రిపోర్టు. ఇది కూడా మళ్ళీ పార్లమెంట్లో, రాజ్యసభలో, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. ఇక్కడ కూడా చూస్తే 74% తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో నంబర్ 1 స్టేట్ ఇన్ స్టేట్ ఓన్ రెవెన్యూస్. అంటే కేసీఆర్ గారి హయాంలో సొంత రాబడి పెంచినరు, తద్వారా సంపద సృష్టించిర్రు, పేదలకు పంచిర్రు. కాకపోతే ఈ దుష్ప్రచారం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అప్పటి నుంచి అప్పు 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 అనేది దుష్ప్రచారం చేసిరో ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టే. అప్పుని ఎప్పుడైతే కేవలం అప్పుగా కాకుండా రాష్ట్ర జిఎస్డిపి అంటే స్థూల ఉత్పత్తి, రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత ఉంది, స్థూల ఉత్పత్తి ఎంత ఉంది అనే దానికి రేషియోగా చూస్తే మనకు తెలంగాణ బాటం నుంచి 4వ స్థానంలో ఉంటుంది. అంటే డెట్ టు జిఎస్డిపి అట్ 24.7. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క, మేం చెప్పే లెక్కలు కాదు. మనకన్నా పైననే దాదాపు 20 రాష్ట్రాలు మనకన్నా పైనే ఉన్నాయి, మనకన్నా ఎక్కువ అప్పు చేసినాయి. కేసీఆర్ గారి హయాంలో ఇది 2022 నాటికి నేను చెప్తున్నా రిపోర్ట్. అంటే అతి తక్కువ అప్పులు చేసిన దాంట్లో అంటే రేషియోగా చూస్తే అప్పుతో పాటు జిఎస్డిపి రేషియోగా చూస్తే తెలంగాణ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద బాటమ్ 5 స్టేట్స్ ఇన్ ద కంట్రీ. అమెరికా అప్పు చూస్తే మీరు దాదాపు 100% ఉంటుంది. ఆ కంట్రీ యొక్క అప్పు ఆ కంట్రీ జీడిపితో చూసుకుంటే 100% ఉంటుంది. జపాన్ అయితే 200% ఉంటుంది. అట్లని చెప్పి అవన్నీ దివాలా తీసిన దేశాలను అనలేం కదా. వాళ్ళు చేసిన అప్పు దేని మీద చేస్తున్నారు, ఏ రంగం మీద పెడుతున్నారు, తద్వారా సంపద ఎట్లా సృష్టిస్తున్నారు, ఆ పెరిగిన సంపదని మళ్ళీ రెవెన్యూ సైకిల్లోకి ఎట్లా తీసుకొస్తున్నారు అనేది అక్కడ చూడాల్సినటువంటి అంశం ఒకటి. రెండవది, ఇంకా రేవంత్ రెడ్డి గారి గవర్నెన్స్, ఫిజికల్ మేనేజ్మెంట్ ఎంత చండాలంగా ఉంది అంటే నేను చెప్పేదానికన్నా వాళ్ళు మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ చూస్తేనే మొన్న ఈ సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి 2025-26కి వారు పెట్టిన బడ్జెట్ ప్రకారం ఇప్పటి వరకు అప్పు మాత్రం 45% పెరిగింది, రాబడి మాత్రం 40% తగ్గింది. ఎస్, వాళ్ళు చెప్పింది ఏంది, ఈ సంవత్సరంలో బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 4 నెలలకు అంటే మొదటి త్రైమాసికం ఫస్ట్ క్వార్టర్ తర్వాత రెవెన్యూ సర్ప్లస్, మిగులు రెవెన్యూ 2,730 కోట్లు ఉంటుందని చెప్పి వారు బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టినారు. కానీ వాస్తవానికి ఏం జరిగిందండి, మొదటి త్రైమాసికం తర్వాత 12,500 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. ఇట్స్ అ మ్యాసివ్ మిస్మేనేజ్మెంట్, మ్యాసివ్ ఫెయిల్యూర్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే వాళ్ళు బడ్జెట్ ఏదైతే రూపకల్పన చేసిర్రో 2,700 కోట్లు మిగులుతుంది అనుకుంటే ఫస్ట్ క్వార్టర్లోనే 12,500 కోట్లు తగ్గింది, నెగిటివ్ అయింది. ఇక్కడే అర్థం కావాలి మీకు. అంటే ఎంత మొదటి క్వార్టర్లోనే ఇట్లుందంటే ఇంకా రాబోయే 3 క్వార్టర్లలో సెకండ్ క్వార్టర్ 2, 3, 4లో ఎంత లోటు ఏర్పడబోతుంది. వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిర్రో అవి పక్కన పెట్టండి. 6 గ్యారంటీలు, 420 హామీలు వీళ్ళ వల్ల కావు. ఇన్ఫ్యాక్ట్ పాత స్కీములు కూడా కొనసాగించాలంటే ఏవైతే రైతు బంధు ఉందో, పాత పెన్షన్లే ఉన్నాయో, పాత స్కీములు కళ్యాణ లక్ష్మి లాంటివి ఉన్నాయో ఇప్పటికే చాలా మటుకు స్కీములు బంద్ అయిపోయినాయి. ప్రజల అనుభవంలో ఉంది. దళిత బంధు లాంటి స్కీమ్ ఆగిపోయింది, కేసీఆర్ కిట్స్ పథకం ఆగిపోయింది, ఇట్లాంటివన్నీ ఆగిపోయినాయి. ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్కి వీళ్ళు కొత్త హామీలు అమలు చేసుడు కాదు, ఉన్న హామీలు ఏవైతే గత కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి హామీలు ఉన్నాయో, స్కీములు ఉన్నాయో వాటి మీదనే అసరుబడి అవే దెబ్బతినే ఛాన్స్ అయితే మాకు కనబడుతుందండి వీళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో. అట్లాంటి దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పాపారావు గారు, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే రాబడులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు అన్నీ ఉన్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే. కాకపోతే ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు ఉన్నాయి, రాబడులు ఉన్నాయని చెప్తారు, కానీ ఎక్కడ కనబడవు. ఇక్కడ కూడా శిలాపలకం వేసినటువంటి దాఖలాలు కనబడదు. వచ్చినటువంటి అప్పు ఎటుమలుతుంది, తెచ్చినటువంటి ఈ ఏదైతే 50,000 కోట్లు కావచ్చు ఆదాయం కావచ్చు, లేకుంటే తీసుకొచ్చినటువంటి అప్పు కావచ్చు ఎటుమలుతుంది అనుకోవాలి. ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? ఢిల్లీకి సూట్ కేసులు
ఒకటి, కాంట్రాక్టర్లకి ఇక ఏదో ఒక కిక్ బ్యాక్స్ లేకపోతే ఇంకోటి ఏదో అంటారు కదా, కిక్ బ్యాక్స్ కాపో ఏదో అంటే కాంట్రాక్టర్లకి నజరానాలు, ఢిల్లీకి సూట్ కేసులు, ఇదిగాక మిగతా ఏం జరుగుతుంది అనేది పొద్దున ఎవరన్నా వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ జరిపితే గానీ అర్థం కాని చిక్కుముడి. ఎందుకంటే ఎవరికి అర్థం కావట్లా, మనం ఎన్ని చర్చలు చేసినా అన్ని చర్చల్లో ఒకటే మనం మాట్లాడుకుంటుంది. అదే ఇప్పుడు బీహార్ లేటెస్ట్ అది అప్డేట్ అన్నమాట. సరే ఏదేమైనా ఏంటంటే ఇక్కడ నేను అవును, పోతున్నాయి తెలంగాణ డబ్బు అంతా. అందుకేగా మన మధ్యలో కూర్చోబెట్టుకుని రేవంత్ రెడ్డి బీహార్ లో తిప్పారు. సో రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ ఆయన మధ్యలో కూర్చోబెట్టుకుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ కదా. సరే, తర్వాత ఇప్పుడు ఇక్కడ మాకు జనరల్ గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంకో విషయం చెప్పదలుచుకుంది. ఈరోజు బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఒకే గాట కట్టే ప్రయత్నం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం లాగే ఉంది ఇది కూడా అని చెప్పి ఒక అసలు పొసగని పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ఆయన చేసిన తప్పులే ఏం చేస్తున్నాడు అని. ఇది ఒక అబద్ధం. ఈ అబద్ధం వల్ల ఉపయోగపడేది లాభపడేది బీజేపీ. దానికోసం ఈ అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి ఇచ్చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం లాగా ఏ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి. ఆ మాటకు వస్తే మొత్తం ఈ 60 ఏళ్ల చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ విడిపోయిన చరిత్రలో 60-70 ఏళ్ల చరిత్రలో కేసీఆర్ గారి లాంటి ప్రభుత్వం తెలంగాణలోనే కాదు, మొత్తం అసలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. కేసీఆర్ గారు ఈజ్ ఎ గ్రేట్ విజనరీ, మంచి హార్ట్ ఉన్న మనిషి, అన్ని రకాల సమగ్రమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప మనుషుల్ని ప్రేమించే గొప్ప వ్యక్తి, అలాగే దార్శనికత ఉన్న వ్యక్తి. అదేంటంటే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని ఒకే ఘాటు కట్టే ప్రయత్నం. ఆయన అప్పులు చేశాడు, ఈయన చేస్తున్నాడు, తేడా ఏంటంటే మాట్లాడే వీర విప్లవకారుల దగ్గర నుంచి రకరకాలైనటువంటి బాపత్ ఉంది. ఇదంతా దొంగల బాపత్. ఎందుకంటే ఈ బాపత్ తెలంగాణని మళ్ళీ మిస్గైడ్ చేస్తుంది. ఒకసారి మిస్గైడ్ చేస్తుంది, మళ్ళీ మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ. ఈసారి ఇంకోసారి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా చెప్పాల్సింది ప్రజలకి, కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించిన ఒక దుష్ప్రచారం ఇప్పటికీ కొంతమందిలో ఇంకా నాటుకునే ఉంది. అప్పులు ఉన్నాయి అనేది అది ఇంకా సింక్ అవ్వాల జనాల్లోకి, వాస్తవాలు ఇంకా సింక్ అవ్వాల. దీన్ని పదే జనాల్లోకి తీసుకెళ్లి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం భారీగా ఉంది. కేసీఆర్ గారి హయాంలో 2014 టు 23-24 చేసిన అప్పులు కేవలం 2.8 లక్షల కోట్ల రూపాయలు. అంతకుముందు వారసత్వంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజన తర్వాత వచ్చిన అప్పు ఒక 60-70 వేల కోట్ల రూపాయలు కూడా కలిపితే 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు మొత్తంగా కేసీఆర్ గారు దిగిపోయే నాటికి తెలంగాణ ప్రభుత్వం తాలూకు అప్పుగా ఉంది. ఈ రోజు కేవలం ఇందాక చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల పైన వచ్చిన 20 నెలల లోపు కాలంలో, 20 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసి తెలంగాణను అప్పుల్లో ముంచుతుంది. ఫస్ట్ టైం అప్పుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను అప్పుల్లో ముంచుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలంగాణ తిరిగి కోలుకోకుండా చేయాలన్నది చంద్రబాబు గారి ఎజెండాలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అమలు జరుపుతున్నటువంటి ఒక కుట్ర తెలంగాణ మీద. ఈ రోజు కంచె చేను మేస్తుంది. అధికారంలో ఉన్న వాళ్లే తెలంగాణ నాశనం చేస్తున్నారు. రైట్ పాపరావు గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి దాదాపు అంటే రాబడి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి, ఇది ఎలా చూడాలంటే రానున్న కాలంలో ఇంకా 3 సంవత్సరాలు దీన్ని ఎట్లా భరించడం ఏంటి అసలు? ఇది టోటల్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండి. అంటే రాబడి మీరు అన్నారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అంటే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డటువంటి వ్యవస్థ అది. మీరు మన రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఎవరిని అడిగినా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందయ్యా గత 2 సంవత్సరాల నుంచి అంటే డమాల్ అన్నదని ఎవరిని అడిగినా, ఎవరిని కదిలిచ్చినా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే దాదాపు 50-60% రాబడి రియల్ ఎస్టేట్ మీద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే రాబడి తగ్గిపోయింది. రెండోది వెహికల్ సేల్స్ తగ్గిపోయినాయి. మూడోది జీఎస్టీ 0% గ్రోత్ అండి. 0% గ్రోత్ 2024 మార్చ్ 2025 మార్చ్ 0% గ్రోత్ ఇన్ జీఎస్టీ. అంటే మీకు సొంతగా సంపద సృష్టించి సొంతగా ఏదైతే రాబడి తీసుకురావాలో పెంచాలో ఆ తెలివి లేదు. రెండవది ఉన్నది ఉన్నట్టు కూడా నడిపేయడం కూడా మీకు చేతనైతే లేదు. ఇంకా ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు వీళ్ళు తిరోగమనం మనం అంటే మళ్ళీ వీళ్ళు చేసే డ్యామేజ్, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగే డ్యామేజ్ తెలంగాణకి, దీన్ని రిపేర్ చేయడానికే మళ్ళీ మనకు సమయం వెచ్చించాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి వస్తుంది ఒకటి. రెండవది ఇంకో బ్రహ్మాండమైన పాయింట్ లేవనెత్తిరు పాపారావు గారు. బీజేపీ మూడో వైపు నుంచి ఈ 2 ఒకటే కదా, 2 అప్పులు చేశారు కదా అని మాట్లాడుతున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలవాల్సింది ఏంటంటే ఈ దేశానికి 1947 నుంచి 2014 వరకు అంటే దాదాపు 67 సంవత్సరాలలో 14 ప్రధానమంత్రులు చేసిన అప్పు 54 లక్షల కోట్లు దేశం మీద.
మోడీ గారు 2014 నుంచి 2025 వరకు ఈ 11 సంవత్సరాలలో చేసిన అప్పు ఒకడే ఒక్క ప్రధానమంత్రి 200 లక్షల కోట్లు, అంటే 54 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు చేస్తే ఈయన ఒక్క మోడీ గారే దాదాపు 150 లక్షల కోట్లు, అంటే టోటల్ 200 lakh crores ఈరోజు ఇండియా అప్పు రీచ్ అయింది. మరి ఇంత అప్పు చేసినటువంటి మోడీ గారు ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రానికైనా ఏం చేసిరండి? కేవలం బాకాలు కొట్టే ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని వాళ్ళ ఇమేజ్ వాళ్ళు బూస్ట్ చేసుకోవడం తప్ప గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ రోజు కూడా గుజరాత్లో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా గుజరాత్లో తాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ మహిళలు నెత్తి మీద బిందెలు మోసుకొని 5-6 కిలోమీటర్లు రోజు నడుచుకుంటూ పోయే చాలా ఊర్లు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రతి గ్రామానికి గుజరాత్లో విద్యుత్ లేదు. అంటే బీజేపీ దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి గుజరాత్ రాష్ట్రంలో ఏలుతున్నా వాళ్ళ రాష్ట్రం నుంచే పోయినటువంటి వ్యక్తి 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రధానమంత్రి అయినా అట్లాంటి పరిస్థితి ఎందుకుంది గుజరాత్లో? మరి తెలంగాణ ఎందుకు లేదు? 11 సంవత్సరాలలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో అనేది ప్రజల అనుభవంలోనే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే పాపారావు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం చూస్తున్నాం కదా, రాష్ట్రాలు చేస్తున్నటువంటి అప్పుల కంటే ఏదైతే కాంగ్రెస్ చెప్తున్నటువంటి అప్పుల తడకకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసాం. అలాగే సెంట్రల్లో ఏదైతే చెప్పినటువంటి నిజాలను చూసినాం. ముఖ్యంగా ఏదైతే బీజేపీ ప్రధాని అయిన తరుణంలో 11 సంవత్సరాల్లో మోడీ చేసినటువంటి అప్పు 200 లక్షల కోట్లు అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.